ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ హయాంలో నాడు నేడు ద్వారా పాఠశాలల్లో చేసిన అభివృద్ధిని కూటమి నాయకులు మరోసారి ప్రజలకు చూపించారన్నారు. నాడు నేడు ద్వారా స్కూల్స్ లో మిగతా పనుల్ని పూర్తి చేస్తామని చెబితే బాగుండేదని సూచించారు. ధాన్యం కొనుగోలుపై నాదెండ్ల మనోహర్ పరుచూరి బ్రదర్స్ లా మాట్లాడటం సరికాదని వాస్తవాలు మాట్లాడాలంటూ హితవు పలికారు. కూటమి ప్రభుత్వం పాలనలో పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రం థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు, థ్యాంక్స్ టు చంద్రబాబు గవర్నమెంట్. ఎందుకు వై మేము వచ్చి ఎప్పటికప్పుడే పెడుతున్నాం. ఏవి పేరెంట్ స్టూడెంట్ కమిటీలు అవన్నీ సంవత్సరానికి 3 సార్లు పెడుతున్నాం. ప్రతి సంవత్సరం ఆరంభంలో పెడుతున్నాం. ఇప్పటికైనా పెట్టారు, సంతోషం. కానీ అందులో ప్రధానమైన భూమిక ఏంటంటే నాడు నేడులో మేము వేసిన బెంచీలు తయారు చేసిన స్కూల్స్ మేము పెడుతున్న మెను మధ్యాహ్న భోజనం జగనన్న అవి తిని మంచిల మీద కూర్చొని అందంగా పిల్లల్ని చూసి అవి చూపెట్టేందుకు ప్రజలకు మళ్ళీ ఒకసారి చూపెట్టేందుకు సంతోషం. ప్రభుత్వం నేను కాలం లేదు, ఏమీ చేయలేదు. నేనంటే ఏమీ చేయలేదు ప్రభుత్వం. అప్పుడు ప్రభుత్వం స్కూల్స్ వచ్చి బస్సు పెట్టించి అన్నారు కదా, దానికి మాట్లాడుతున్నాను తప్ప ఇదంతా ప్రభుత్వం. ఈ చంద్రబాబు జోబులతో, సత్యబాబు జోబులతో, జగన్మోహన్ జోబులతో కాదు, లేకపోతే లోకేష్ జోబులతో కాదు, ప్రభుత్వంతో ఎవరిదైనా. కానీ నేను మాట ఇవ్వాల్సింది, కనీసం ఆ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ లో ఎక్కడైతే నాడు నేను ఉన్నాయి అది కంప్లీట్ చేస్తానని చెప్పవలసిన. ఆ స్కూల్కి వెళ్ళి ఎక్కడైనా ఆ స్కూల్లోనూ అరకొరగా మిగిలిపోయే పనులు ఉంటే అవి చేస్తామని చెప్తే మా ఊర్లో సంతోషించేవారు, ఆ పేరెంట్స్ సంతోషించేవారు, ఆ విద్యార్థులు సంతోషించేవారు. అది చేయలేదు. అది ఒకటి చేసుకుంటే బాగుంది.